మాట అన్నవారు మర్చిపోతారేమో కానీ మాట పడినవారు మాత్రం మర్చిపోరు. అందుకే కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఆ మాట వారి మనసులో అలాగే నిలిచిపోతుంది. పైకి మంచిగా మాట్లాడినా మనసులో మాత్రం నువ్వన్న మాట అలాగే ఉండిపోతుంది. మనిషి బ్రతికుండగానే చంపేసే రెండు బలమైన ఆయుధాలు ఏంటంటే, ఒకటి అనుమానం, రెండోది అవమానం. మనిషి చనిపోతే అందరికీ తెలుస్తుంది, కానీ మనసు చనిపోతే ఆ బాధ మోసేవారికి తప్ప ఎవ్వరికీ తెలియదు. మనిషిని చూపే అద్దం కన్నా మనుషుల మనసును చూపే అద్దం ఉంటే బాగుండేది. అందరి నిజ స్వరూపాలు బయటపడేవి, చాలా జీవితాలు బాగుపడేవి. ఎవరినీ చిత్తు కాగితంలా చూడకు. రేపు ఆ కాగితం గాలిపటంలాగా మారితే నువ్వు తల ఎత్తుకుని చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. కనిపించే మనిషిని మోసం చేసి కనిపించని దేవుడికి మొక్కితే మంచివాడైపో. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించిన వాళ్ళకే ఏడవాల్సిన టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టు. కదలని బొమ్మకు ఎన్ని కవితలు చెప్పినా, మారని మనిషికి ఎన్ని నీతులు చెప్పినా ఒక్కటే. అందరికీ మన విలువ తెలిసేసరికి మన వద్ద వారి విలువ పూర్తిగా కోల్పోతారు. ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో ఉన్నప్పుడు రాని బంధాలు, కష్టంలో ఉన్నప్పుడు రాని స్నేహం, చచ్చిన తర్వాత చూపే ప్రేమ వ్యర్థం. పుస్తకంలో ఓ పేజీని పదే పదే చదువుతుంటే ఎప్పటికీ చివరి పేజీని పూర్తి చేయలేవు. జీవితంలో కూడా అంతే. నిన్నటి చేదు జ్ఞాపకాలను పదే పదే తలుచుకుంటూ కూర్చుంటే అందమైన ఈ రోజును ఆస్వాదించలేవు. జీవితంలో ముందుకు సాగిపోలేవు. డబ్బును సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే ఎదుటివారి మనసును అర్థం చేసుకునే గుణం ఉండాలి నీకు. నమ్మించి పొందిన బంధం నడి మధ్యలోనే వీడిపోతుంది. నమ్మకంతో ఏర్పడిన అనుబంధం చివరి వరకు శాశ్వతంగా ఉంటుంది. మనం మంచి చెబితే దాన్ని సోది అంటారు, అదే సోది చెబితే చెవులు కోసుకుంటారు. నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆ ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటేనే మేలు. జై హింద్.